కనబడుతుంది. రామకృష్ణ గారు ఒక్కసారి మీరు మాట్లాడే ముందు అనిరుద్ధ్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ వాళ్ళని అన్నారు. నిలబడే వాళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనల్ని అందరినీ నరదిష్టి, మన కళ్ళు మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారనేది మీరు అర్థం చేసుకొని, అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు? ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019 లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024 లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్, పవన్ స్టార్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్. కొంతకాలం హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఇంకా అడ్డం పెట్టుకుంటా అట్లా. నేను కూడా ఆయన ఫ్యాన్, చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీ చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాము. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆందోళన కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూములు రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూములు రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణ కోసం మనం అమాయకున్నాము. వాళ్ళు ఏమన్నా నరదిష్టాలన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గర కూర్చున్నాం. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలుస్తుంది గారు. ఇది ఎందుకో అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏమన్నా ఇబ్బంది అవుద్దా? రావద్దు అని వీళ్ళే అంటున్నారు. పదే పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని కవ్విస్తున్నది కూడా వీళ్ళే. పర్టికులర్గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎవరు మాట్లాడట్లేదు, కానీ అనిరుద్ధ్ రెడ్డి గారు ఎందుకు పదే మాట్లాడుతున్నారు? ఏమై ఉంటుంది అంటారు? ఇది ఈ స్ట్రాటజీ ఏంటి రెండు ప్రాంతాల మధ్య? లక్ష్మి గారు, ఈ అనిరుద్ధ్ రెడ్డి ఎవరని ఒక్కసారి ప్రేక్షకులకు కూడా చెప్పాలి. ఈ అనిరుద్ధ్ రెడ్డి జగన్ తయారు చేసిన జాకెట్, జగన్ కంపెనీల నుంచి బయటపడ్డ ఒక జాకెట్ ఇది. కాబట్టి ఈ జాకెట్ ఎవరి ఒంటి మీద ఉన్నా ఆ జగన్మోహన్ రెడ్డి వాసనలు అలా గుబాలిస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఏ విధంగా టార్గెట్ చేసి, ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో, జగన్మోహన్ రెడ్డి ప్రొడక్ట్ కాబట్టి అనిరుద్ధ్ రెడ్డి కూడా అదే పంత ఎత్తుకోవడంలో ఇక్కడ ఏమి ఆశ్చర్యపోవాల్సినట్టు అవసరం లేదు. కాకపోతే ఈ అనిరుద్ధ్ రెడ్డి కొంచెము ఎక్కువగా యాక్ట్ చేశాడు. ఈయన హీరోలాగా ఫీల్ అయిపోయి యాక్ట్ చేశాడు. ఇక్కడ ఆయన లో బడ్జెట్ ఫిల్ము, హై బడ్జెట్ ఫిల్ము 1000 కోట్లు పెట్టినా కూడా 50 కోట్లు రావు అని మాట్లాడటము, మళ్ళీ ఆయన ఒక సినీ పరిశ్రమను ఆయన కించపరచడమే. ఏది చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కూడా హైదరాబాద్ అన్నది తెలుగు సినీ పరిశ్రమకు హెడ్ క్వార్టర్. హైదరాబాద్ కేంద్రంగానే తెలుగు సినిమా పరిశ్రమ ఈ రోజు ప్రపంచవ్యాప్తమైంది. అందరూ కూడా హైదరాబాద్ లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు కూడా. అటువంటి వాళ్ళను ఆంధ్ర వాళ్ళ కన్ను మళ్ళీ తెలంగాణ వాళ్ళ మీద పడింది. మీరు మరొకసారి ఆలోచించండి. ఆయన అంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడము జగన్మోహన్ రెడ్డి స్కూల్లో నేర్పే మొదటి పాఠం కాబట్టి ఆయన అదే పాఠాన్ని ఇక్కడ వల్ల వేస్తున్నాడు. ఇక్కడ ఒకటి గమనించాలి మేడం, ఇప్పటికే తెలంగాణ విడిపోయి కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయి కానీ ఒక దశాబ్ద కాలం గడిచిపోయింది. ఇంకా ప్రాంతాల మధ్య స్నేహభావాన్ని పెంచేటువంటి సహృదయంతో ఉండేటువంటి వాతావరణాన్ని నాయకులు క్రియేట్ చేయాలి. కానీ ఇటువంటి విద్వేషాలను క్రియేట్ చేయడానికి వీళ్ళని ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకోలేదండి. వాస్తవానికి తెలంగాణలో కేవలం ఆంధ్ర వాళ్ళే నివసిస్తున్నారండి. మరాఠీలు ఉన్నారు, కన్నడిగులు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు. అంతెందుకు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నటువంటి ఈ సమయంలో వీళ్ళు కేవలం ఆంధ్ర వాళ్ళను టార్గెట్ చేసి మాట్లాడడంలో కేవలం రాజకీయ దురుద్దేశాలే తప్ప ఇంకా